ప్రియ బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి నామమున శుభములు కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని నిండార్లుగా ఆశీర్వదించునుగాక. ఈరోజు వాగ్దానము ఇర్మీయా గ్రంథము 39:18. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నేను నిన్ను తప్పించేదను, నిన్ను కాపాడేదనని ప్రభు చెప్తా ఉన్నాడు. ప్రభుని మనం నమ్ముకునేటప్పుడు గొప్ప భద్రత ఉన్నది. ఈ మాట మనకు సాధారణంగా అనిపించవచ్చు, కానీ దేవుడు తన సేవకుల యొక్క క్షేమాన్ని కోరే దేవుడు. సేవకుల యొక్క క్షేమాన్ని, సేవకుల యొక్క భద్రతను కోరుతున్న దేవుడు. కాబట్టి మనం ఆయన నమ్మాల. మనం భద్రంగా ఉండాలంటే, మనం కాపాడబడాలంటే, మన చుట్టూ కంచె ఉండాలంటే, మన చుట్టూ దేవదూతలు ఉండాలంటే, మనము వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ప్రయాణాలకు ఒక కాపుదల ఉండాలంటే, మనం చేసే ప్రతి పనుల్లో ఆశీర్వాదం ఉండాలంటే, మనం ఎటు వెళ్ళినా ఏం చేసినా దేవుని దీవెనలు ఉండాలంటే, మనం పట్టిందల్లా బంగారంగా మారాలంటే ఆయన నమ్ముకోవాలి. ఆయన నమ్ముకోకుండా ఏదో మూఢతనములో మనం ఉంటే అది సరిపోదు. ప్రభువును నమ్ముకుంటే మనం అన్ని విషయాల్లో సక్సెస్ని మనం సాధించగలం, అన్ని విషయాల్లో. ఎందుకంటే దేవుడు నీ క్షేమాన్ని కోరుతున్నాడు, నీ మేలుని కోరుతున్నాడు. నువ్వు మంచిగా ఉండాలని అనుకుంటున్నాడు, నువ్వు సమృద్ధితో ఉండాలని అనుకుంటున్నాడు. నువ్వు ఎప్పుడు పేదరికముతో వాడి నాశించి పోవాలని ప్రభు కోరుకోవట్లా. సమృద్ధితో నువ్వు బ్రతకాలని యేసయ్య కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రభు నమ్ముదాం, అన్ని విషయాల్లో నమ్ముదాం, ప్రతి క్షణము నమ్ముదాం. నీ ప్రతి సమస్యకు ప్రభు నమ్ము, నీ ప్రతి సమస్య ప్రభు దగ్గరికి తీసుకురా. అన్నిటి విషయంలో ఆయనను నమ్ము, ఆయనపై ఆనుకో. ఎవరి మనస్సు ఆయనపై ఆనుకొని ఉంటుందో వారికి పూర్ణ శాంతి ఉంటుంది.